దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ 23వ ధ్యానాంశమునకు మనందరం చేరుకున్నాం. ఈనాటి ధ్యానాంశమును మనము అర్థం చేసుకోవాలి అంటే లూకా శుభవార్త నుంచి కొన్ని వాక్యాలు మనం చదవాలి, ధ్యానించాలి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు. గొప్ప జనసమూహము. మరొకసారి చెప్తాను చూడండి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు ఒక 4 వచనాలు చదవండి అమ్మా. గొప్ప జనసమూహము గొప్ప జనసమూహము ఆయనను వెంబడించిరి. అందులో కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు ప్రభు వారిని చూచి అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలయనా ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డలు కనని గర్భములు, చనుబాలియని స్తన్యములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. 30వ వచనం. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పివేయుడని కొండలతోనూ చెప్పనారంభింతురు. 31వ వచనం. పశ్చిమ రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానుల గురించి ఏమి చెప్పగ. పశ్చిమ మ్రాను అంటే ఏ పాపము లేని నిర్దోషి అయిన దైవ కుమారునికే ఇన్ని కష్టాలు కలిగినప్పుడు ఎండిపోయిన మ్రానులం, పాపాత్ములం, దోషులం, బలహీనులం, ఇక మనకెన్ని కష్టాలు వస్తాయో ఆలోచించండి అంటూ దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున మన ధ్యానాంశం అదిగో ఆ 27వ వచనం. గొప్ప జనసమూహం ఆయన వెంబడించెను, అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. అప్పుడు ప్రభు అంటున్నారు, మా గురించి ఏడవక మీ గురించి మీ బిడ్డల గురించి ఏడవండి. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఒక దోషిలాగా, ఒక నేరస్తుడిలాగా భారమైన సిలువ మ్రానును మోసుకుంటూ యెరూషలేము నగర వీధుల గుండా గోల్గొతా అనే కొండకు చేరుకుంటూ ఉన్నారు. అనేక మంది ఆయన వెంబడి నడుస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కొందరు స్త్రీలు ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, వారందరూ మనం సిలువ మార్గంలో ప్రార్థన చేస్తాం. వారి యొక్క యేసయ్య పరితాపకరమగు స్థితిని చూచి వారు గుండెలు బాదుకొనుచు విలపించిరి. దేవుని యందు ప్రియులారా, నిజానికి అది యేసయ్యకు మరింత బాధను, అవమానాన్ని, సిగ్గును తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఆ స్త్రీలలో అనేక మంది ఆయన యొక్క భక్తురాళ్ళుగా ఉన్నారు. ఆ స్త్రీలలో అనేక మంది నడుమ ఆయనకు ఒక మంచి పేరుంది. వారందరూ ఆయనను ఒక ప్రవక్తలాగా, ఒక బోధకునిలాగా, ఒక దైవ కుమారునిలాగా, ఒక పరమ వైద్యుడిలాగా, లోక రక్షకుడిలాగా వాళ్ళందరూ కూడా ఆయనను పరిగణిస్తూ ఉన్నారు. మరి అటువంటి అపరిచితులు కాదు, సుపరిచితులు. అటువంటి సుపరిచితుల మధ్య ఈ వ్యక్తి దోషిలాగా, అన్యాయంగా శిక్ష అనుభవిస్తుంటే దేవుని యందు ప్రియులారా, అది మరొక మానసిక వేదన. ఇట్స్ ఎ సైకలాజికల్లీ హెవీ బర్డన్, సైకలాజికల్లీ a great pain in his heart.
మానసిక శాస్త్రవేత్తలు అంచనా ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, చూడండి, మనం ఏదైనా తప్పు చేసామనుకుందాం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అది బాధ కలిగిస్తుంది, నో డౌట్. అది మనలోనే, మన మధ్యనే, మన గుండెల్లోనే, లేదంటే ఇద్దరు ముగ్గురు మధ్యన మాత్రమే, మన కుటుంబ పరిధిలో మాత్రమే ఉంటే ఏమనుకుంటా? అమ్మయ్యా, పర్వాలేదు, ఇంకా నయం, ఎవరికి తెలియలేదు, ఇంకా నయం, పరువు పోలేదు, ఇంకా నయం, వాళ్ళ నోట వీళ్ళ నోట, వాళ్ళ నోటి నుంచి మరొక చెవికి, మరొక చెవి నుంచి మరొక నోటికి ఇలాగ వెళ్ళలేదు, అమ్మయ్యా కదా. ఈ ఫీలింగ్ మీరు గమనించారా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది నడుస్తూ నడుస్తూ కాలు జారి పడిపోతారు. కాలు జారిపడి కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా చూడ్డు, నన్ను ఎవడన్నా చూశాడా అని చూస్తారు. గమనించారా? ఎందుకంటే నా బాధ నేను పడతాను, కానీ ఎవడో చూడకూడదు. అది ఇంకొక బాధ నాకు, ఎవడన్నా చూస్తే. నా పడిపోయినప్పుడు లేదా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇంతే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మన వరకు ఉంటే అమ్మయ్యా పర్వాలేదు అనుకుంటాం. మనల్ని దాటి పరాయి వారి దాకా మన కష్టాలు వెళ్తున్నట్లయితే, మన తప్పులు వెళ్తున్నట్లయితే, మనం దోషిగా ఎంచబడుతున్నట్లయితే అది మరింత అవమానాన్ని, మరింత బాధను తీసుకొని వస్తుంది. అది మానసిక వేద. ఇది యేసు ప్రభు ఎవరో పర్సనల్గా ఒక్కరే లోపల ఎవరికి తెలియకుండా ఆయన కొట్టారు, ఆయన తిట్టారు, ఉమ్ము వేశారు, ఇవన్నీ చేశారనుకోండి, బహుశా కనీసం అతను మానవం నిలబడింది, పరువు పోలేదు. కానీ ఈ రోజున ఈ యొక్క దశలో యేసు ప్రభు నడి రోడ్డు గుండా అవమానకరమైన, ఎవరెవరైతే సిలువ మ్రానును భరించారో వాళ్ళందరూ సిలువ ఏ సింబల్ ఆఫ్ షేమ్, సిలువ ఏ సింబల్ ఆఫ్ షేమ్ అండ్ ఇన్సల్ట్, అవమానానికి నిదర్శనము సిలువ. దానిని రక్షణకు నిదర్శనంగా ప్రభు మార్చాడు. దేవుని యందు ప్రియులారా, అది మన ప్రభుని యొక్క గొప్పతనం. అవమానానికి నిదర్శనంగా ఉన్న సిలువను రక్షణకు నిదర్శనంగా మార్చేశారు. రక్షింపడాలంటే ప్రతి ఒక్కరు సిలువ వేయాల్సిందే, రక్షింపబడాలంటే సిలువ వైపు చూడవలసిందే. ఆ సిలువే ఒక నిచ్చెన, ఈ పాపపు లోకము నుండి పరిశుద్ధ పరలోకానికి. దేవుని యందు ప్రియులారా, సిలువే ఒక వంతెన, మరణము నుండి జీవమునకు ఆ అగాధాన్ని దాటిపోయే. నీకు నాకు మధ్య పెద్ద అగాధముది, ఎవరో దాటలేరు. ఎవరన్నారు? అబ్రహాము. ఎవరితోని? ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్న వాడితోని. ఇదిగో నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉందని ఎవరు దాటలేరు. దాటగలిగేవాడు ఒక్కడే, యేసు ప్రభు. దాన్ని దాటగలిగేలా చేసింది ఆ సిలువ మాత్రమే. దేవుని యందు ప్రియులారా, మరి అటువంటి సిలువ, అవమానమునకు నిదర్శనంగా ఉన్న సిలువలో ఆయన నడుస్తూ అందరూ, తనకిష్టమైన వాళ్ళు, తనకు ప్రియమైన వాళ్ళు, తనను గురువుగా, బోధకుడిగా, యజమానిగా, గొప్ప పరమ వైద్యుడిగా, కాపరిగా, దేవుడిగా, దైవ కుమారుడిగా ఎంచుతున్నటువంటి ఆ స్త్రీల మధ్య ఆయన పొందుతున్న అవమానం, ఆ బాధ, శారీరక బాధ, మానసిక వ్యధ రెండు కూడా కలగలిసి ఆయన అవమానింపబడుతున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇందులో మరొకటి చెప్పాను కదా, ఏ సఫరింగ్, ఏ పెయిన్ అమంగ్. ఫస్ట్ ఎవరూ చూడకూడదు, మన మట్టుకుంటే ఓకే. రెండవది, ఒకవేళ ఎవరికైనా తెలిస్తే, రెండవ స్టేజ్, తెలిసిన వాళ్ళ మధ్య కన్నా అపరిచితుల మధ్య ఎన్ని కష్టాలైనా, బాధలైనా, అవమానాలైనా అనుభవించేస్తాం. కానీ తెలిసిన వాళ్ళ మధ్య కష్టాలు పడాలంటే అది మళ్ళా మనసుకు తగులుతుంది. చాలామంది కువైట్ వెళ్ళిపోతాను, దుబాయ్ వెళ్ళిపోతాను, ఓకే, కువైట్లో పనిచేస్తున్నాను, దుబాయ్లో పనిచేస్తున్నాను, ఎక్కడెక్కడో పనిచేస్తున్నాను అంటారు. అందరూ కాదు, చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో వెల్ సెటిల్డ్, దట్స్ నో ప్రాబ్లం. కానీ కొంతమంది అక్కడికి వెళ్ళి
కొన్ని చూసినట్లుగా అక్కడికి వెళ్ళాలి, ఏం పని చేస్తున్నారో తెలీదు. కొన్ని సినిమాల్లో సీరియల్లో చూపించినట్టుగా అక్కడికి వెళ్ళి బాత్రూంలు కడుగుతారని, రోడ్లు తుడుతారని, ఇటువంటివి వింటుంటాం దేవుని యందు ప్రియులారా. అటువంటివి అపరిచితుల మధ్య ఏమన్నా చేసేస్తాం, సుపరిచితుల మధ్య ఏం చేయలేం. ఇటువంటివి అంటే మన కష్టాలు, మన అవమానాలు మనమంటే ఎవరో తెలియని వారి మధ్య అనుభవించాలంటే ఓకే, కానీ మన చుట్టూ ఉన్న వారి మధ్య, మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య నీవు అవమానింపబడుతుంటే అది మరింత బాధగా ఉంటుంది కదా. అటువంటి బాధను ఆ స్త్రీలను ప్రభు దర్శించినప్పుడు, ఆ స్త్రీలు ఆ ప్రభు కొరకు విలపిస్తున్నప్పుడు, తనకు అప్పటి వరకు తనను ఎంతగా గొప్పగా ఎంచిన స్త్రీల మధ్య ఆయన అవమానింపబడ్డాడు. మరొక విధంగా దేవుని యందు ప్రియులారా, తనను ఎంతగానో అభిమానించే స్త్రీల ఎదుట, దైవ కుమారునిగా ఎంచే స్త్రీల ఎదుట యేసయ్య మరొక్కసారి అవమానింపబడ్డాడేమో. ఆ బాధను, ఆ అవమానాన్ని కూడా ప్రభు అనుభవించారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. మరి ఈ సందర్భంలో మన యొక్క ధ్యానాంశం, మనము నేర్చుకోవలసిన విశ్వాస పాఠం ఏమిటి? ఒకవేళ నీవు నేను చిన్న చిన్న తప్పిదాలు, పెద్ద పెద్ద పాపాలు కట్టుకొని మన కుటుంబ సభ్యుల మధ్యనే అవమానింపబడిన వారమైతే, మనకు తెలిసిన వారి మధ్య అవమానాలకు గురైన వారమైతే, దేవుని యందు ప్రియులారా, పచ్చి మ్రానుకే ఇలాగైతే ఎండిన మ్రానుకత ఏమిటి అన్నట్లుగా మీరు నిరుత్సాహపడకండి. లుక్ అట్ జీసస్, లుక్ అట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిలువ వైపు చూడండి, క్రీస్తు శ్రమల వైపు చూడండి. ఆయనను చూచి ధైర్యం పొందుకోండి, ఆయనను చూచి బలమును పొందుకొనండి. నిరుత్సాహపడి, భయపడి, బాధపడి నలిగిపోకండి, కుమిలిపోకండి అని ప్రభు ఈ సందర్భంగా చెప్తున్నారు. ఓ నా ప్రియమైన బిడ్డ, నీ తల్లిదండ్రుల ఎదుట, నీ కుటుంబ సభ్యుల ఎదుట, నీ బంధుమిత్రుల ఎదుట, నీ బిడ్డ యొక్క తప్పిదాలను బట్టి, నీ తప్పిదాలను బట్టి, నీ కుమారుల తప్పిదాలను బట్టి అవమానింపబడ్డావా? సిగ్గుకు లేదు గురయ్యావా? అవమానాలకు గురయ్యావా? భయపడకండి. నేను కూడా పడ్డాను, నేను కూడా నా తల్లి ఎదుటే నేను అవమానింపబడ్డాను. నన్ను ఎంతగానో ప్రేమించిన, అభిమానించినటువంటి స్త్రీల ఎదురు అవమానింపబడ్డాను. నేను నీకు సహాయం చేయగలను, నేను నీకు ధైర్యాన్ని ఇవ్వగలను అంటూ అటువంటి అవమాన సమయాలలో ప్రభువు వైపు చూస్తూ ధైర్యం పొందుకోవాలి. నా ప్రభువే అవమానింపబడ్డాడు, నేనేమాత్రం అన్న ధైర్యంతో ముందుకు సాగాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవదిగా మన కుటుంబాలలో పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలోనే బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, అక్కడి నుంచి ఒక 21, 22 సంవత్సరాల వరకు వచ్చిన వరకు, బహుశా 10 సంవత్సరాల వయసు నుంచి 21, 22 సంవత్సరాలు వచ్చిన వరకు పిల్లలు ఆ యొక్క అడాలసెంట్ ఏజ్లో, టీన్ ఏజ్లో మరి ఎక్కువగా తప్పిదాలకు, చిన్న చిన్న పొరపాట్లు గురవుతూ ఉంటారు. దేవుని యందు ప్రియులారా, వారిని మనం అవమానించకుండా, వారిని మనం బాధించకుండా, వారిని మనం దోషులలాగా ఎంచకుండా, ఎప్పుడు మనల్ని వారిని అదే కళ్ళతో చూడకుండా, లెట్ us forgive and forget. ఓకే, ఏం చేద్దాం? లెట్ us forgive and forget. ఆ వయసులో నువ్వు నేను ఎన్ని తప్పులు చేశామో, అదే వయసులో మనం కూడా ఎన్నో తప్పులు చేశాం. కానీ ఈ వయసులో వాళ్ళు తప్పులు చేస్తున్నారు. క్షమించే మంచి మనసు, వారిని పొడుచుకొని తినేలా కాకుండా, వారిని దూషించేలా కాకుండా, వారిని అవమానించేలా కాకుండా మనం ప్రయత్నం చేయాలి. దేవుని యందు ప్రియులారా, వి నీడ్ టు అండర్స్టాండ్ దేర్ సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ ఎవరో కానీ ఒక చిన్న కార్టూన్ జోక్ నేను ఎప్పుడో చదివాను. ఏంటంటే, పరీక్షలు వస్తున్నాయి, పరీక్షల దగ్గర ఒక తండ్రి అంటున్నాడు అనమాట కొడుకుతో, రే ఆ ఐన్స్టీన్ లేదా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా చదివారో తెలుసా?
అబ్దుల్ కలాం వీళ్ళందరూ ఎలా చదివారో తెలుసా? బయట వీధి దీపాలలో, ఏదంటే కిరోసిన్ బుడ్డి దీపంలో, కొవ్వొత్తు వెలుగులో వాళ్ళు చదివి కష్టపడి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారా. మీకు ఈరోజు ట్యూబ్లైట్లు వచ్చేసాయి, ఏసీలు వచ్చేసాయి, ఫ్యాన్లు వచ్చేసాయి, చదవలేకపోతున్నారా అన్నాడట. వాడేమన్నాడంట, దీపం బుడ్డిలో, స్ట్రీట్ లైట్లో, క్రొవ్వొత్తు వెలుగులో ఎవడన్నా చదివేస్తాడు. వాట్సాప్ ఉంటుండగా, ఫేస్బుక్ ఉంటుండగా, ట్విట్టర్ ఉంటుండగా, యూట్యూబ్ ఉంటుండగా దమ్ముంటే చదవమని చెప్పండి, వాళ్ళు కూడా చదవలే, వాళ్ళు ఫెయిల్ అయిపోయేవారే అన్నారట. అంటే దీపం బుడ్డిలోనైనా చదివేయగలం, కానీ ఆ వెలుగులైనా చదవగలం, కానీ ఈ యూట్యూబ్ చూడకుండా మనం చదవలేం. అంటే యూట్యూబ్తో ఉన్నప్పుడు ఇది ఎంత శోధన అన్నమాట. కనుక మన రోజులు, వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఎందుకు చెప్తున్నానంటే మన రోజుల్లో, లేదంటే మన ఒక 40 సంవత్సరాల క్రితం మనకున్న శోధనలు తక్కువ, మనకున్న అట్రాక్షన్స్ తక్కువ. మనకున్న అట్రాక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చేవి? మహా అయితే న్యూస్ పేపర్ నుంచి వచ్చేవి శోధనలు, మహా అయితే DD8 నుంచి వచ్చేది, సప్తగిరి ఏదో శోధనలు. ఆ రెండే, టీవీ న్యూస్ పేపరు DD8. ఈరోజు మన పిల్లలకు శోధనలు విచ్చలవిడిగా ఉన్నాయి, వర్షం వలె కురుస్తున్నాయి. మరి వాళ్ళు ఎంత బలహీనంగా ఉంటారో, ఎంతగా శోధింపబడుతున్నారో అది కూడా మనం ఆలోచించాలి. మనం ఎదుర్కొన్నటువంటి బాణాలు రెండే, ఒకటో రెండో శోధనలు. కానీ ఈ పిల్లలు, ఈ తరము ఎదుర్కొంటున్నటువంటి శోధనలు వర్షాల జల్లు వలె భయంకరమైన శోధనలు వారు ఎదుర్కొంటున్నారు. కొంచెం కష్టమే వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళని ఆపడం కొంచెం కష్టమే. ఒకవేళ మన పిల్లలు అటువంటి బలహీనతలో గురైతే వారిని దోషులలాగా ఎంచి పొడిచి చంపకుండా, కమాన్, ఇట్స్ ఓకే, ఐ ఫర్గివ్ అండ్ ఐ ఫర్గెట్, ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్ అంటూ మంచిగా మనం చెప్పడానికి ప్రయత్నించాలంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ యొక్క స్త్రీల మధ్యన, స్త్రీలు తెలిసిన వారు చూడగా మరొకసారి అవమానింపబడగా, ఈ రోజున మన పిల్లలు మనల్ని బట్టి అవమానింపబడుతున్నారేమో. వాళ్ళు చేసిన తప్పులు తల్లిదండ్రులకు తెలిసిపోతే తల్లిదండ్రులు ముఖం చూడలేక తలదించుకొని ఉంటున్నటువంటి పిల్లలు అర్థం చేసుకుందాం, వాళ్ళని క్షమిద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రక్క యేసు ప్రభు భారమైన సిలువను మోస్తూనే, ఒక ప్రక్క అనేక మంది మధ్య అవమానాలు పొందుతూనే, మరొక ప్రక్క తనకు ఎంతగానో అభిమానించే తెలిసిన ప్రజలు, స్త్రీల నుండి వాళ్ళకు తెలిసిపోయింది, అయ్యయ్యో ఈ అవమానాన్ని భరిస్తూనే తన కష్టాన్ని, తన అవమానాలని, తన గుండె భారాలని, బాధలను పక్కన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడండి? అమ్మా, నా గురించి ఏడవక, మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ప్రభు మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతున్నారండి. ఏంటి ఆ పాఠం? మన యొక్క మానసిక స్థితి ఎలాగుంటుందంటే, మన మెంటాలిటీ ఎలాగుంటుందంటే, చెప్పాను కదా, యానిమల్ మెంటాలిటీ అనగా మృగతనం ఉంటుంది. ఎలాగంటే, మనం ఓడిపోతే ఏం చేయాలా? అందరూ ఓడిపోవాలి. మనం ఓడిపోతే అందరూ ఓడిపోవాలి. క్రికెట్ మ్యాచ్ అప్పుడప్పుడు జరుగుతుంటుంది, 1 డేలు, టెస్ట్ మ్యాచ్లు. సపోజ్ ఇండియా తక్కువ రన్స్ కొట్టిందనుకో, వర్షం పడిపోయి మ్యాచ్ ఆగిపోతే ఎంత బాగున్నో అనుకుంటారు. ఓకే, మ్యాచ్ డ్రా అయిపోతే ఎంత బాగున్నో. నేను ఓడిపోతున్నాను కనుక అందరూ ఓడిపోవాలి. ఇటువంటి మానసిక స్థితి మనలో ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, అలాగే మనం ఏడ్చాం కనుక అందరూ ఏడవాలి, ఎవడు నవ్వకూడదు. ఓకే, ఎవడు నవ్వకూడదు. మనం బాధపడితే అందరూ బాధపడాలి, మనం ఏడిస్తే అందరూ ఏడవాలి, మనం ఓడిపోతే అందరూ ఓడిపోవాలి. ఇటువంటి మనస్తత్వం మనలో ఉందా? కరోనా సమయంలో
దేవుని యందు ప్రియులారా, కొంతమందికి కరోనా వచ్చిందని తెలుసు, అయినా వారు కావాలని బయటకు వచ్చేవారట. ఓకే, కావాలని, నాకు వచ్చింది మరి నీకు రావద్దా, నేను చచ్చిపోతే నాతో పాటు నువ్వు చచ్చిపోవాలంతే. ఇటువంటి లేదా, అలాంటి వాళ్ళు లేరా? నేను తప్పు చెప్తున్నానా? ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, కావాలని ఇతరులను బలవంతంగా వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసి నేను పడిన జబ్బు మీరు కూడా పడండి అన్నటువంటి ఆలోచన, మనస్తత్వం కలిగినటువంటి బలహీనులం, మనుషులం మనమందరము దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ ఈ రోజున ఈ యొక్క శ్రమను ధ్యానిస్తూ ప్రభు మనకు నేర్పుతున్నది ఏంటి? అతను శ్రమ పడుతున్నా రానున్న విపత్తును ప్రభు గాంచారు. రానున్న విపత్తు ఏంటి? ఇదిగో, ఎవరైతే బిడ్డలు కనలేదో వాళ్ళు ధన్యులు, ఎవరైతే పిల్లలకు పాలు ఇవ్వలేదో వారు ధన్యులు. ఎందుకంటే ఎవరెవరైతే బిడ్డలను కన్నారో, పిల్లలకు పాలు ఇచ్చారో, వాళ్ళ బిడ్డలు వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోయి గుండెలు బాదుకునే శాపదినము రాబోతుంది. 70వ సంవత్సరం వచ్చింది కూడా. ఆయన చనిపోయింది సుమారు 30వ సంవత్సరంలో, 33 సంవత్సరంలో ఈ యొక్క రోమీలు వచ్చి వీళ్ళని నాశనం చేసింది 40 సంవత్సరం. యేసు ప్రభు మరణించిన 40 సంవత్సరాలకి భయంకరమైన విపత్తు యెరూషలేమును ఆవరించింది. చెప్పారే ప్రభు, రాతి మీద రాయి నిలువని కాలం వచ్చును అని, అది వచ్చింది. ప్రభు ఆ విపత్తును తలంచుకొని అంటున్నారు, ఇదిగో మీరు మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి, మీ పాపాల గురించి ఏడవండి అంటూ ప్రభు వారిని ఓదారుస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మనము ఎంత కష్టపడుతున్నా ఇతరుల కష్టాల పట్ల జాలి కలిగే మనస్తత్వం మనకు ఉండాలి. మనం ఎంత కన్నీరు కారుస్తున్నా మన కన్నీళ్లు దాచుకొని పొరుగువాని కన్నీళ్లు తుడవగలిగే మంచితనం మనలో ఉండాలి. దేవుని యందు ప్రియులారా, మనమెంత దుఃఖపడుతున్నా బలహీనులని ఇతరులను ఓదార్చగలిగే మంచి మనసు మనలో ఉండాలి. ఓకే, మనం ఓడిపోతే ఇతరులు ఓడిపోవాలి, మనము ఏడిస్తే ఇతరులు ఏడవాలి, మనము బాధపడితే ఇతరులు బాధపడాలి అన్న మనస్తత్వం పోయి మనమెంత కష్టపడుతున్నా ఇతరుల కష్టాల పట్ల దయ కలిగి ఉండడం, మనమెంత ఏడుస్తున్నా ఇతరుల కన్నీళ్లు తొడవగలగడం, మనమెంత బలహీనంగా ఉన్నా ఇతరులను బలపరచడంలో సహాయం చేయడం, ఇది మనం నేర్చుకోవాలి అంటూ ఈ యొక్క శిలువ శ్రమ ధ్యానములో ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇది 2వ ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇది ఇప్పుడు వరకు యేసు ప్రభు నేర్పిన పాఠాలు అయిపోయాయి. ఇప్పుడు ఆ స్త్రీలు మనకు నేర్పుతున్న పాఠం ధ్యానిద్దాం. ఆ ఏడుస్తున్న స్త్రీలు కూడా మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఏంటది? యేసు అన్యాయముగా శిక్షింపబడుతున్నాడని వారందరికీ తెలుసు, అవునా? యేసు అన్యాయంగా శిక్షింపబడుతున్నాడు కదా. మరి ఆ శిష్యులు ఆయన పక్షాన నిలబడగలిగారా? ఒక్కడు లేడు, అందరూ పారిపోయారు. బహుశా యోహాను ఒక్కడే ఉన్నారు, అందరూ పారిపోయారు. తన సొంత శిష్యులే ఈ కష్ట సమయంలో యేసు ప్రభు పక్షాన లేరు. దేవుని యందు ప్రియులారా, కానీ వాళ్ళందరూ విడిచిపెట్టిన ఈ స్త్రీలు మాత్రం యేసు ప్రభు పక్షాన నిలిచారు. ఎంత ధైర్యం, వాళ్ళకి ఎంత గొప్ప ప్రేమ. అందులో ఒక స్త్రీ అయితే మరింత కొంచెం ముందుకు వెళ్ళి ఒక తుండుగుడ్డనిచ్చి ప్రభు ముఖాన్ని తుడిచిందంటే, ఎందుకంటే రక్తం కళ్ళలోకి వెళ్ళిపోయి కళ్ళు మండిపోతున్నాయి ప్రభునికి. ఇది పెట్టారు కదా, ముండ్ల కిరీటం పెట్టారు కదా, ఆ ముండ్ల కిరీటం అనేది రక్తము కారుతూ ఆయన కళ్ళల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మండిపోతున్నాయి, కళ్ళు కనిపించడం లేదు, మరలా ఆయన సిలువ కింద పడిపోతున్నారు. ఇది తెలుసుకున్నటువంటి ఒక స్త్రీ ధైర్యం చేసి ఒక తుండుగుడ్డను తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ముఖాన్ని తుడిచింది. బహుశా ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఏంటని? ఒక కొరడా దెబ్బ ఆమె శరీరం మీద పడుండొచ్చు, అవునా?
వాళ్ళు అడగకుండా వాళ్ళని తోసుకొని వెళ్ళింది కదా. ఒక కొరడా దెబ్బతో ఆమెను కొడితే, ఓహో నీవు ఈ నేరస్తుడికి చుట్టమానవా, అయితే నువ్వు కూడా వెళ్ళి చద్దావు, జైల్లోకి వెళ్ళు, నిన్ను కూడా మేము చంపుతాం, నిన్ను కూడా శిక్షిస్తాం అంటే ఆ ప్రమాదం ఆడుకుంది. శిష్యులు ఎందుకు పారిపోయారు? మేము ఈయన శిష్యులమని తెలిస్తే ఈయనతో పాటు మమ్మల్ని కూడా సిలువేసేస్తారు. పేతురు ఎందుకు బొంకాడు? నేను ఆయన శిష్యులని తెలిస్తే నన్ను కూడా వీళ్ళు బంధించి సిలువ వేసేస్తారు. వాళ్ళకున్న భయం, వాళ్ళకు లేని ధైర్యం ఈ స్త్రీలకు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి భయం లేదెందుకు? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం? యేసయ్యను వారు ప్రేమించిన ఆ గొప్ప ప్రేమ నుండి ధైర్యం పుట్టుకొని వచ్చింది. దేవుని యందు ప్రియులారా, నా యేసయ్య కష్టాలలో నేను యేసుతో నిలుస్తాను, నా ప్రభుని పక్షమని నిలుస్తాను, నా వంతు చిన్న సహాయం నేను చేస్తాను, నా ప్రభుని నేను విడిచిపెట్టను అనుకొని ఆయన కొరకు ఏడవడం కానీ, ఆయనకు తుండుగొడ్డనివ్వడం కానీ చేయడంలో వాళ్ళు చూపిన ధైర్యం టువార్డ్స్ అన్ ఇన్నోసెంట్ పర్సన్, అన్యాయముగా శిక్షింపబడుతున్న వ్యక్తి పట్ల. దేవుని యందు ప్రియులారా, మన సమాజంలో అన్యాయముగా ఎన్నెన్నో అన్యాయాలు మన సమాజంలో మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. కానీ మనం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ పని ఏంటి తెలుసా? నోరు మూసుకొని ఉంటాం, నాకెందుకులే అంటాం, సినిమా చూస్తూ ఉంటాం, జరుగుతున్న సంఘటన చూస్తూ ఉంటాం. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవడో నోరు తెలిసి మాట్లాడడు. ఒక స్త్రీకి పట్ల ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడు, నువ్వు లేచి మాట్లాడగలవా? ఉదాహరణకి లైన్లో వస్తున్నారు, ఎవడో లైన్లో చేయి పెట్టాడు, పట్టుకున్నాడు, నువ్వు చూస్తావు, నాకెందుకులే, అరే తప్పు, స్త్రీలను ముట్టుకోకూడదు అనగలవా? అనే ధైర్యం ఉందా? స్త్రీలు బయటికి రారు, ఎందుకంటే వాళ్ళు పరుగు పోద్ది కదా. మనమే మాట్లాడాలి వాళ్ళ పక్షాన. నాకెందుకులే. దేవుని యందు ప్రియులారా, ఈ సమాజంలో దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ద డ్యామేజ్ ఈస్ టేకింగ్ ప్లేస్ not by the wickedness of the wicked people but by the silence of the good people. చెడ్డవాళ్ళు చేసే చెడ్డ వలన కన్నా మంచి వాళ్ళ యొక్క మౌనం వలన సమాజానికి ఎక్కువ నష్టం కలుగుతుంది. మనసు చెప్తున్నాను, చెడ్డవారు చేసే చెడ్డ పనుల వలన కన్నా మంచి వాళ్ళ మౌనం వలన సమాజానికి ఎక్కువ అన్యాయం జరుగుతుందట. ఇన్నోసెన్స్ తరపున, అమాయకుల తరపున నిలబడగలిగే గట్స్ నీకున్నాయా? దమ్ము నీకుందా? మగతనం నీకుందా? దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? వింటున్నారా? అర్థమవుతుంది కదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, ఆలోచించండి. సిలువ మార్గం చెప్పేయడం కాదు, సిలువ మార్గాన్ని పాటించాలి, సిలువ మార్గాన్ని జీవించాలి. ఆ స్త్రీలు, ఆ వెరోనికమ్మ 6వ స్థలంలో, ఆ యెరూషలేము స్త్రీలు ఈ 8వ స్థలంలో ఏం చేస్తున్నారండి? నిరపరాధి అయిన యేసయ్య పక్షాన వాళ్ళు నిల్చున్నారు. కొడితే కొట్టు, తిడితే తిట్టు, తోసెత్తే తోసేయి, జైల్లో పెడితే పెట్టేయి, కానీ అమాయకుడైన నా ప్రభుని మీరు హింసించకండి అంటూ ఆయన పక్షాన్ని నిలిచారు. మనం కూడా సమాజంలో ఎవరికైనా, ఎవరి వలనైనా అన్యాయం జరిగితే నాకెందుకులే అని చూస్తూ ఉండిపోకండి, పక్కకు తొలగిపోకండి. అవసరమైతే నోరు తెరిచి మాట్లాడండి. అమాయకుల పక్షాన్ని కోపు తీసుకొనండి, వారి పక్షాన్ని నిల్చొనండి, వారి తరపున పోరాడండి, వారికి మేలు చేయండి, వారికి సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు వారికి చేయటం లేదు, యేసు ప్రభువుకి చేస్తున్నావు. వాళ్ళకి చెయ్యకపోతే నువ్వు వాళ్ళకి చేయకుండా ఉండడం లేదు, యేసయ్యను వదిలేస్తున్నావు
అన్యాయముగా ఆ క్రూరుల వలె, ఆ మూర్ఖుల వలె, ఆ బంట్రోతుల వలె, ఆ యూదుల వలె, ఆ యూదా మత పెద్దల వలె దేవుని యందు ప్రియులారా. సో డూ వీ హ్యావ్ కరేజ్ టు స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇన్నసెంట్ సఫరర్స్, ఇన్నసెంట్ సఫరింగ్ పీపుల్? అన్యాయముగా శిక్షింపబడుతున్నటువంటి వారి తరపున నిలబడగలిగే శక్తి నీకు నాకు ఉందా? ఈ రోజున ఈ యొక్క చిన్న ధ్యానాంశంలో 3 గొప్ప పాఠాలు మనం ప్రభు మనకు నేర్పిస్తున్నారు, మనం నేర్చుకున్నాం. దేవుని యందు ప్రియులారా, ఎవరైనా చెప్పులు తెస్తే వాళ్ళని క్షమిద్దాం, వాళ్ళను ఆ దృష్టితో చూడకుండా ఉందాం. దేవుని యందు ప్రియులారా, నేను ఓడిపోయాను, అందరూ ఓడిపోవాలని కాకుండా నేనెంత బాధలు పడుతున్నా పరుగువానికి సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా, ఎవరైనా అన్యాయముగా బాధపడుతున్నట్లయితే వారి పక్షాన నిలుచొని వారికి చేతనైనంత మేలును, సహాయాన్ని, మంచి మాటను పలికి వారికి తోడుగా నిలవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీ దివ్య కుమారుడు, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు సిలువను మోస్తూ ఉంటుండగా ఆ యెరూషలేము స్త్రీలు ఆయన పరితాపకరముగు స్థితిని చూచి గుండెలు బాదుకొనుచు ఏడ్చి ఉన్నారు. ప్రభువా తండ్రి, ఇదిగో మా చుట్టాలలో, మా బంధువులలో, మా కుటుంబాలలో ఎవరైనా తప్పు చేస్తే, పాపము కట్టుకుంటే వారిని నేరస్తులుగా ఎల్లప్పుడూ చూడకుండా వారిని క్షమించగలిగే, మన్నించగలిగే మంచి మనసును మాకు ఇవ్వండి తండ్రి. ప్రభువా, నీ దివ్య కుమారుడు ఆయన ఎన్ని శ్రమలు పొందుతున్నా బాధపడుతున్నటువంటి స్త్రీలను ఓదార్చినట్లుగా మేము ఎన్ని కష్టాలు పడుతున్నా, బాధలు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, కష్టాలలో ఉన్న వారి కన్నీరు తుడిచే మంచి మనస్సును, మంచితనమును మాకు దయచేయండి. ప్రభువా ప్రభువా, మా చుట్టూ, మా సమాజంలో, మా కళ్ళ ముందు ఎన్నెన్నో అన్యాయాలు జరుగుతున్నా మేము నోరు మూసుకొని మౌనంగా ఉంటున్నట్లయితే మేమందరము పిరికి వారమే కదా. ప్రభువా, అన్యాయముగా హింసింపబడుతున్నటువంటి వారి పక్షాన మేము నిలిచే వరం, ధైర్యమును మాకు దయచేయండి. ఈ మా మనవలను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.